నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ, 5వ డివిజన్లలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోగా సాగిన ఈ ప్రచారంలో 4వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బోగిరి వైష్ణవి, 5వ డివిజన్ అభ్యర్థి పున్నా జ్ఞానేశ్వరి గణేష్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు. ఇప్పటి వరకు ఈ డివిజన్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తన హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే డివిజన్లలోని కాలనీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, ఆ పాలనలో కొద్ది మందే లాభపడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయా లేదా? మీకు వచ్చినాయా రేషన్ కార్డులు? దాని మీద సన్న బియ్యం తీసుకుంటుందా? అంతకుముందు బియ్యం ఎట్లుంటే మనం ఇచ్చే బియ్యం ఎట్లున్నాయి? ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. దాంతో మీకు అక్క చెల్లెళ్ళు ఎక్కడన్నా పోవాలన్నా, బడికి పోవాలన్నా, మీ అమ్మగారికి పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా టికెట్ తీసుకుంటారా మీరు? దానికి ఎంత ఖర్చు అయింది? ఎంత 10,400 కోట్లు మన ప్రభుత్వం ఆర్టీసీ కట్టించినాం. అంతమంది ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను నేను, ఎక్కువ సమయం తీసుకోండి. మీ దగ్గర 6 మాసాల లోపే ఇంక్లూడింగ్ శ్మశాన వాటిక 2 ఎకరాలు కేటాయించి దాంట్లో 2 రూములు కట్టిందని, బోరు మోటార్ ఎక్కి వాటర్ ట్యాంక్తో పాటు ఈ ప్రతి గల్లీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో, సిమెంట్ రోడ్లతో కలెక్టర్ గారిని, మేయర్ గారిని పంపించి ఆ శంకుస్థాపన నీరు కూడా వచ్చి ఈమె జ్ఞానేశ్వరి గెలిచిన 15 రోజుల్లోనే ఇవన్నీ పనులు కూడా మొదలుపెట్టారు.